హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అయినటువంటి న్యూస్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్లో ఒక 2-3 వీడియోస్ మనకి కంటిన్యూటీ రాలేదు స్టూడెంట్స్, సారీ ఫర్ దట్. కొన్ని రీజన్స్ వల్ల మిస్ అయ్యాయి. ఈ రోజు నుంచి మీరు వీడియోస్ కంటిన్యూటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఏమైనా వీడియోకి రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ద డౌట్స్. ఓకే, ఈ వీడియో అనాలిసిస్లో మనం డిస్కస్ చేయబోయేది బేసికల్లీ 15th and 16th of November 2020 అంటే సండే అండ్ మండే 2 డేస్కి సంబంధించినటువంటి న్యూస్ అనాలిసిస్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం బేసికల్లీ డిస్కస్ చేయబోయేటువంటి కంటెంట్స్ ఏంటో చూద్దాం. కంటెంట్స్ ఏంటంటే ఒక 7 న్యూస్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇంకొక 2-3 ఆర్టికల్స్ ఉండే స్టూడెంట్స్ ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ వచ్చినాయి, అవి మనం రేపు డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈరోజు మనం ఫస్ట్ ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తామంటే ఆర్సీఈపీ, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అన్న దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సెకండ్ వన్ సౌమిత్రా చటర్జీ, సో ఒక ఫేమస్ యాక్టర్ అనమాట, రీసెంట్గా చనిపోవడం జరిగింది, ఇతని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ఇది మనకి కర్ణాటక కాంటెక్స్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఫోర్త్ వన్ లేబర్ మినిస్ట్రీ అనేది సోషల్ సెక్యూరిటీ రూల్స్, ఎవరైతే కనుక ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ ఉంటారో వాళ్ళ కోసం కూడా కొన్ని రూల్స్ని, డ్రాఫ్ట్ రూల్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ రూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ వన్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ యొక్క గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తాం. సిక్స్త్ వన్ ఇండియాలో సెక్స్ రేషియో ఇండికేటర్స్ ఏ విధంగా ఉన్నాయని మనం చెక్ చేద్దాం. సెవెంత్ వన్ ఫైనల్గా ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క సర్ఫేస్ టు ఎయిర్, అంటే ఈ యొక్క సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి మిసైల్ని లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క స్పెషాలిటీ ఏంటి, దాని యొక్క రేంజ్ ఏంటి, ఎక్కడ మనం దాన్ని ఫైర్ టెస్ట్ చేయడం జరిగింది, డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా ఇవన్నీ ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్ మనకి ఆర్సీఈపీ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి న్యూస్ ఆర్టికల్ ఎందులో కవర్ అయిందంటే ఇది ఈరోజు మనకు ఈనాడులో కవర్ అయింది, అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది, అండ్ హిందూలో కూడా కవర్ అయింది ఓవరాల్గా, అండ్ సాక్షిలో కూడా కవర్ అయింది. అంటే ఇంపార్టెంట్ మేజర్ న్యూస్ పేపర్లో 4 న్యూస్ పేపర్లో కూడా మనకి ఈ యొక్క ఆర్సీఈపీ గురించి కవర్ అయింది స్టూడెంట్స్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్లో ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి దీని గురించి కొన్ని చూసినట్టయితే కనుక మరి ఈ యొక్క ఆర్సీఈపీలో ఎన్ని పార్టిసిపేటింగ్ నేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు 15 పార్టిసిపేటింగ్ నేషన్స్ ఈ యొక్క ఆర్సీఈపీ అనే దానిపైన సైన్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు ఆర్సీఈపీ అంటే ఏంటో తెలియాలి. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్సీఈపీ అంటే అసలు దేని గురించి అంటే ఈ యొక్క మనకు న్యూస్ ఆర్టికల్లో చూడొచ్చు, తెలుగులో కూడా ఇచ్చారు ఇక్కడ, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. అంటే ఒక రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ వాటి మధ్యలో ఈ యొక్క కోఆపరేషన్ చేసుకుంటూ ఒక ఎకనామిక్ అగ్రిమెంట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఎకనామిక్ పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్నే మనం ఆర్సీఈపీ అంటారు. దీని యొక్క మెయిన్ బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్సీఈపీలో ఏవైతే కనుక కంట్రీస్ ఇందులో జాయిన్ అయ్యాయో ఈ కంట్రీస్ మధ్యలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన ఏవైతే కనుక మనం ఇంపోజ్ చేస్తామో కస్టమ్స్ డ్యూటీ అనేది అది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దట్ మీన్స్ ఆర్సీఈపీలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ మధ్యలో ఈ యొక్క ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అనేది చాలా స్మూత్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అఫ్ కోర్స్ యాక్చువల్లీ ఇండియా కూడా ఇందులో పార్టిసిపేట్ అవుద్ది అనుకున్నారు, బట్ ఇండియన్ మన ఎకానమీ యొక్క ఇంట్రెస్ట్ ఇది మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద మనకి అడ్వాంటేజ్గా లేదని చెప్పేసి ఇండియా ఈ యొక్క అగ్రిమెంట్ నుంచి ఆప్ట్ అవుట్ అయిందనమాట, ఇందులో జాయిన్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇది 8 ఇయర్స్ నెగోషియేషన్ తర్వాత ఫైనల్గా ఈ అగ్రిమెంట్ సైన్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. మరి ఇందులో ఉన్నటువంటి 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 15 కంట్రీస్ యొక్క జీడిపి మనం యాడ్ చేసినట్లయితే కనుక అగ్రిగేట్గా వరల్డ్లో 2/3, వరల్డ్లో ఆల్మోస్ట్ సారీ 1/3, వరల్డ్లో 1/3 ఆఫ్ ద జీడిపి ఈ యొక్క కంట్రీస్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దాంతోపాటు ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అన్ని కంట్రీస్ కూడా, నేను మీకు చాలాసార్లు ఇదివరకు చెప్పాను, ఒక అగ్రిమెంట్ మీద ఫస్ట్ మనం ఏం చేస్తాం, సిగ్నేచర్ చేస్తాం, దాని తర్వాత ఈ అగ్రిమెంట్ని ఏం చేయాల్సి ఉంటుందంటే రాటిఫై, అమలు చేయవలసి ఉంటుంది. మరి ఈ ఆర్సీఈపీని 15 కంట్రీస్ విత్ ఇన్ ఎన్ని ఇయర్స్ లోపు రాటిఫై చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి?
2 ఇయర్స్ లోపు రాటిఫై చేయాలి. అలా అయితే కనుక ఈ అగ్రిమెంట్ అనేది ఎఫెక్టివ్లోకి వస్తుంది. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియా ఒకవేళ జాయిన్ అయితే కనుక ఇండియాలోకి చైనీస్ ప్రొడక్ట్స్, దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ నుండి ఈ యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఇండియన్ మార్కెట్లోకి వచ్చే మన ఇండియన్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో ఇండియాలో ప్రొడక్షన్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని ఇండియా ఇందులో పార్టిసిపేట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇండియా ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్, హిందూలో ఆర్టికల్ అండ్ సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఫస్ట్ వన్, ఇప్పుడు మనం ఏ డీల్ గురించి మాట్లాడుతున్నాం? ఆర్సీఈపీ డీల్ గురించి మాట్లాడుతున్నాం. హౌ మెనీ మెంబర్ కంట్రీస్ సైన్డ్? 15 మెంబర్ కంట్రీస్ సైన్డ్. ఆర్సీఈపీ స్టాండ్స్ ఫర్ రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఓకే, సో ఇందులో ఇండియా జాయిన్ అయిందా? ఇండియా జాయిన్ అవ్వలేదు, వితౌట్ ఇండియా. సో ఎన్ని ఇయర్స్ నెగోషియేషన్ తర్వాత? 8 ఇయర్స్ నెగోషియేషన్ తర్వాత ఈ డీల్ అనేది ఒక ప్రాపర్ షేప్లోకి రావడం జరిగింది. మరి ఇందులో ఉన్న కంట్రీస్ యొక్క జీడిపి కవరేజ్ ఎంత వరల్డ్లో? 1/3. మరి డీల్ సైన్ అయిన తర్వాత విత్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ వాళ్ళు రాటిఫై చేయాలి? విత్ ఇన్ 2 ఇయర్స్ దే హ్యావ్ టు రాటిఫై. సో ఇండియా అనేది ఈ యొక్క ఇండియన్ మార్కెట్స్లో లోకల్ ప్రొడ్యూసర్కి కష్టం అవుతుంది, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇండియా ఈ అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో దాంతోపాటు ఈ యొక్క ఇండియా ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పాను కదా స్టూడెంట్స్. ఇండియన్ యొక్క ఈ మొత్తం వరల్డ్ పాపులేషన్లో ఇండియా ఆల్మోస్ట్ 1/3 పాపులేషన్ కలిగి ఉండి ఆల్మోస్ట్ గ్లోబల్ జీడిపిలో ఇండియా 30% జీడిపి ఉంది. అట్లాంటి ఇండియా లేకపోవడం అనేది ఈ గ్రూపింగ్లో కొద్దిగా ఒక నెగిటివ్ థింగ్ అని చెప్పొచ్చు. బట్ ఎనీహౌ విత్ ఇన్ ఈ యొక్క 15 కంట్రీస్లో 10 ఏషియన్ ఎకానమీస్ ఉన్నాయి. ఏషియన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్. ఇవి ఏంటంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్ అండ్ కంబోడియా. ఈ 10 ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు 5 అబ్జర్వేటరీ కంట్రీస్: చైనా, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఈ మెంబర్ కంట్రీస్ కూడా ఇందులో జాయిన్ అయిన స్టూడెంట్స్. ఇది బేసికల్లీ అమెరికా ఏదైతే కనుక ఈ యొక్క వరల్డ్ బ్యాంక్లో అండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్లో అమెరికా డామినెన్స్ ఉంది కదా, ఈ యొక్క అమెరికా డామినెన్స్ని చెక్ పెట్టడానికి చైనా తీసుకుంటున్నటువంటి కొన్ని స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క ఆర్సీఈపీ కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ని పెంచే అవకాశం ఉంది ఈ రీజియన్లో. ఓకే, సో మరి ఇదొక రకమైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇందులో ఇండియా ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పాము కదా. ఇండియా ఇంతకుముందు లైక్ ఇన్ ద పాస్ట్ ఎలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇండియా ఇన్వాల్వ్ అయిందో చూద్దాం ఒకసారి. ఇండియా సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, సాఫ్టా అంటాం, ఇందులో ఇన్వాల్వ్ అయింది. దాంతోపాటు ఇండియా ఏషియన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ఈ అగ్రిమెంట్ ఉంది ఆల్రెడీ. అంటే మనకు ఆల్రెడీ ఏషియన్ కంట్రీస్తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి మరి స్పెషల్గా మనకి ఆర్సీఈపీ అవసరం లేదు. ఎందుకంటే ఆర్సీఈపీ అన్నటువంటి మాస్క్లో చైనా ప్రొడక్ట్స్ మన ఇండియాకి ఇంపోర్ట్ అయ్యే అవకాశం ఉందని మనం ఆర్సీఈపీలో జాయిన్ అవ్వలేదు. ఇలానే మనకి ఇండియా కొరియా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది. దాంతోపాటు ఇండియా జపాన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది. సో కాబట్టి మనకి ఈ రీజియన్లో ఈవెన్ దో మనం ఆర్సీఈపీలోకి ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఇండియా ఎకనామిక్ పెద్ద వచ్చే ఇబ్బంది ఏం ఉండదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఆర్సీఈపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి న్యూస్. నెక్స్ట్ దేని గురించి అంటే ఒక యాక్టర్ గురించి. ఎవరంటే సౌమిత్ర చటర్జీ. మరి సౌమిత్ర చటర్జీకి సంబంధించినటువంటి ఆర్టికల్ మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఆర్టికల్లో కవర్ అయింది. మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది. ఈవెన్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో పాటు ఇది మనకి లీడింగ్ న్యూస్ పేపర్, ఈవెన్ హిందూలో కూడా కవర్ అయింది. మరి సౌమిత్ర చటర్జీకి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో చెక్ చేద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ గ్రీవెన్స్. సో ఇదని చనిపోయినందుకు తన యొక్క విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఫస్ట్, సౌమిత్ర చటర్జీ రిలేటెడ్ టు విచ్ స్టేట్? బెంగాలీ యాక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంగాలీ యాక్టర్. జనరల్గా చటర్జీ, ముఖర్జీ, చటోపాధ్యాయ్ ఇవన్నీ కూడా బెంగాలీ నేమ్స్ అన్నమాట, బెంగాలీ నేమ్స్. మీకు గుర్తుంటే కనుక మన ఏషియాలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ కూడా బెంగాల్కి సంబంధించి ఈ యొక్క బెంగాల్కి సంబంధించి లిటరేచర్కి రిలేటెడ్ ఉన్నటువంటి వ్యక్తికి ఏషియాలోనే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో అతని ఎవరు
ఏషియాలోనే సో ఫస్ట్ ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తి పేరేంటి? కమెంట్ చేయండి స్టూడెంట్స్. దాంతోపాటు సౌమిత్ర చటర్జీ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సత్యజిత్ రేతో కలిసి ఆల్మోస్ట్ ఆల్ 14 ఫిలిమ్స్ వరకు కూడా చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ యొక్క సౌమిత్ర చటర్జీకి సంబంధించినటువంటి అవార్డ్స్ని చూసినట్టయితే కనుక 1999లోనే అప్పట్లోనే ఈ యొక్క సౌమిత్ర చటర్జీకి ఒక ఫ్రెంచ్ గవర్నమెంట్ ఎవరైతే ఆర్టిస్టులకు ఇచ్చేటటువంటి హైయెస్ట్ అవార్డు ఏదైతే ఉందో ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అనేటటువంటి అవార్డు ఏదైతే ఉందో ఆర్టిస్టులకు ఇచ్చేటటువంటి హైయెస్ట్ అవార్డు ఏదైతే ఉందో దానికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇండియన్ సినిమాలో ఇచ్చేటటువంటి హైయెస్ట్ అవార్డు అయినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, దాంతోపాటు సంగీత్ నాటక్ అవార్డ్స్ అండ్ సో పద్మభూషణ్ అవార్డుని కూడా 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనమాట. మరి ఓవరాల్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని అడగచ్చు, లేదా ఇతను ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆయనైనా అడగచ్చు. అదర్వైజ్ ఈ అవార్డు పేరిచ్చి ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అనే అవార్డు ఉంది కదా, ఈ అవార్డు ఏ కంట్రీకి సంబంధించిందైనా అడగవచ్చు. ఇవి మీరు జనరల్గా చెక్ చేసుకోవాల్సినటువంటి విషయాలు స్టూడెంట్స్. ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది కాబట్టి ఇండియాలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫస్ట్ రిసిపియంట్ ఎవరు? ఫస్ట్ మనం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ఇచ్చాం? హూ వాజ్ ద ఫస్ట్ విన్నర్ ఆఫ్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్? ఇది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ఫారెస్ట్ గురించి. ఈ ఫారెస్ట్ గురించి మనకి ఫారెస్ట్ రైట్స్ గురించి ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది. దాంతోపాటు ఈరోజు మనకి హిందూలో కూడా కవర్ అయింది. ఇందులో మనం ఎస్పెషల్లీ డిస్కస్ చేయబోయింది ఏంటంటే ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. అసలు టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క కర్ణాటకలోని ఒక 1200 ట్రైబల్ గ్రూప్స్, ట్రైబల్ పీపుల్, ఒక 1200 ట్రైబల్ ఫ్యామిలీస్ ఏం చేశారంటే ఈ యొక్క ఫారెస్ట్ పైన తమకు రైట్స్ ఇవ్వాలి, హక్కులు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ని ఈ యొక్క మైసూర్ ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి మైసూర్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్ దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. మరి మీకు ఇది ఈజీగా అర్థం కావాలంటే ఇది మీకు బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఏంటో అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఏంటంటే ఒకప్పుడు జనరల్గా ఫారెస్ట్ దాంతోపాటు ఈ యొక్క ట్రైబల్ పీపుల్కి ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉండేది. అంటే ఒకరికొకరు డిపెండ్ అయ్యేవాళ్ళు. ఫారెస్ట్ని ట్రైబల్ పీపుల్ రక్షించే వాళ్ళు ట్రైబల్ పీపుల్కి అవసరమైనటువంటి లైవ్లీహుడ్, రెవెన్యూ ఏదైతే ఉందో, జీవనోపాధి వాళ్ళు ఫారెస్ట్ నుంచి తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే కనుక బ్రిటిష్ కలోనియల్ గవర్నమెంట్ ఈ యొక్క కలోనియల్ గవర్నమెంట్ వచ్చిందో, ఈ యొక్క కలోనియల్ గవర్నమెంట్ అనేది ఫారెస్ట్ని ఒక రెవెన్యూ రిసోర్స్గా చూడడం స్టార్ట్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్స్ని తీసుకొచ్చాం. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్స్ 1865లో ఒకటి, దాంతోపాటు 1894లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, దాంతోపాటు 1927 ఈ రెస్పెక్టివ్ ఇయర్స్లో మనం ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్స్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ విధంగా ఈ యాక్ట్స్ ఏవైతే తీసుకొచ్చావో ఇవన్నిటి ద్వారా కూడా ఈ యొక్క లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో పీపుల్ని, వీళ్ళని ఫారెస్ట్స్కి దూరం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఫారెస్ట్ రైట్స్ని చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనేదాన్ని తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఫారెస్ట్ దాంతోపాటు ఫారెస్ట్ రిలేటెడ్ ఉన్నటువంటి ట్రైబల్స్ వీళ్ళిద్దరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాం, ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చాం. మరి దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2019లో ఏం చేసిందంటే ఎవరైతే కనుక ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం ఉంటారో వాళ్ళని మీరు ఫారెస్ట్లో ఉంచండి, రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫారెస్ట్లో నుంచి వెళ్ళగొట్టండి, ఫారెస్ట్ నుంచి వాళ్ళని అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయించండి అనే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏం చెప్తుంది? ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రధానంగా ఎఫ్డిఎస్టీ అంటే మీకు నోట్స్లో ఉంటుంది, ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్ ట్రైబ్స్. అంటే ఏ షెడ్యూల్ ట్రైబ్స్ అయితే కనుక ఫారెస్ట్లో ఉంటారో వాళ్ళని ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. అలానే అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే ట్రైబల్ పీపుల్ కాకుండా
ఇంకా వేరే ఎవరైనా ట్రెడిషనల్గా ఫారెస్ట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి, ఈ ఇద్దరి కమ్యూనిటీస్కి కూడా ప్రభుత్వం హక్కులు ఇచ్చిందనమాట. ఓకే, సో వీళ్ళకి హక్కులు ఇస్తే ఏం చెప్పిందంటే, ఎవరైతే కనుక వీళ్ళు సో లాస్ట్ 3 జనరేషన్స్ నుంచి ఫారెస్ట్ పైన డిపెండ్ అయినట్టయితే కనుక వీళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు ఫారెస్ట్లో వాళ్ళకి రైట్స్ ఉంటాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎందులో ఒక ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సో అసలు ఎవరికి ఎవరు ఈ యొక్క ఎఫ్డిఎస్టీ కానీ ఓటీఎఫ్డి కానీ ఎవరు అని డిసైడ్ చేసేటటువంటి పవర్ ఎవరికి ఇచ్చారంటే గ్రామ సభకి ఇవ్వడం జరిగింది. గ్రామ సభ విల్ డిసైడ్ ఓకే హూ విల్ బెనిఫిట్స్ అండర్ ఎఫ్డిఎస్టీ అండ్ ఓటీఎఫ్డి. సో గ్రామ సభకు పవర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటంటే ఇలానే కొంతమంది అఫీషియల్స్కి ఈ ట్రైబల్ పీపుల్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. మరి ఈ ఫారెస్ట్ గురించి కానీ ట్రైబల్ పీపుల్ గురించి కానీ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంది? మన కాన్స్టిట్యూషన్లో మీకు ఐడియా ఉండాలి, 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్. 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ఇవి రెండు కూడా మనకి ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ గురించి చెప్తున్నాయి స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ని ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ యొక్క ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే వీళ్ళకి సరైనటువంటి రైట్స్ ఇవ్వనట్టయితే కనుక, వీళ్ళని దూరంగా ఉంచినట్టయితే కనుక సమాజానికి వీళ్ళు నక్సలిజం మూమెంట్ వైపు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో ట్రైబల్ పీపుల్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాకపోతే ఈ ఫారెస్ట్ రైట్స్ విషయంలో కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం. అంటే సో ఎలాగూ ఈ ట్రైబల్ పీపుల్ పెద్ద ఓటు బ్యాంక్ ఏం కాదు కాబట్టి వీళ్ళ సమస్యలు అంత ఫాస్ట్గా వీళ్ళు సాల్వ్ చేయట్లేదు. దాంతోపాటు ఈ యొక్క ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా పెద్దగా అవేర్నెస్ లేదు. అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఈ యొక్క ట్రైబల్ పీపుల్ని అడవిల నుంచి పంపేయాలనే తప్ప అసలు వాళ్ళ యొక్క రైట్స్ ఏమున్నాయి, వాళ్ళని ఎలా రీహాబిలిటేషన్ చేయాలి అన్నటువంటి అవేర్నెస్ లేకపోవడం. దానివల్ల ఏమవుతుంది, ఇలా ఇప్పుడు కర్ణాటకలో జరిగినట్టు వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంది? దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ట్రైబల్ పీపుల్కి అవేర్నెస్ పెంచాలి. ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దాంతోపాటు ఫారెస్ట్ అఫీషియల్స్కి అవేర్నెస్ తీసుకురావాలి. దాంతోపాటు ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ అఫీషియల్స్ అందరికి కూడా డీటెయిల్ ఒక ట్రైనింగ్ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళకి, దాంతోపాటు గ్రామ సభ మెంబర్స్కి కూడా. దాంతోపాటు ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి రిలవెంట్ మ్యాప్స్ కానీ రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా గ్రామ సభకి అవైలబుల్గా ఉంచాలి. దానివల్ల ఏమవుతుంది, గ్రామ సభ అనేది కరెక్ట్ డిసిషన్స్ తీసుకోగలుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించినటువంటి న్యూస్. ఒకసారి నోట్స్ ఏందో చెక్ చేద్దాం మనం. ఓవరాల్గా ఇది మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూ రెండుతో కవర్ అయింది. సో కర్ణాటకలో ఒక 1200 ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. దాన్ని ఏదైతే కనుక ఫారెస్ట్ యాక్ట్ 2006 సో ప్రకారం వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. దాన్ని లోకల్ అథారిటీస్ రిజెక్ట్ చేశారు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ ఫారెస్ట్ని కేవలం రెవెన్యూ సోర్స్గానే చూసి కంప్లీట్గా ట్రైబల్ పీపుల్ని రిజెక్ట్ చేస్తూ వాళ్ళు 1865, 1894, 1927లో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ దాంతోపాటు ట్రైబల్ పీపుల్ యొక్క రైట్స్ ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ని తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు 2019లో ఎవరైతే కనుక ఫారెస్ట్ యాక్ట్ 2006కి అగెనిస్ట్గా ఫారెస్ట్లో వాళ్ళు షెల్టర్ ఉంటున్నారో వాళ్ళందరినీ ఎవిక్ట్ చేయండి, పంపేయండి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో స్పెషల్గా రైట్స్ ఎంజాయ్ చేసేది ఎవరంటే ఎఫ్డిఎస్టీ, ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్ ట్రైబ్స్, దాంతోపాటు అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ వీళ్ళకి స్పెషల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఒకవేళ 3 జనరేషన్స్ నుంచి ఫారెస్ట్లోనే ఉన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే కనుక వాళ్ళకి ఫారెస్ట్లో అన్ని రకాలైనటువంటి రైట్స్ కూడా ఇచ్చారనమాట. దాంతోపాటు ఈ యొక్క ఎవరికి ఫారెస్ట్ పైన రైట్స్ ఇవ్వాలనే దాంట్లో ఎక్కువ క్రూషియల్ రోల్ ఎవరిదంటే ఈ గ్రామ సభకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి దాంట్లో ఛాలెంజెస్ ఎక్కడ వస్తున్నాయంటే, ఫస్ట్ వన్ ఇక పొలిటికల్ పార్టీస్కి అంత గవర్నమెంట్స్కి అంతగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి మోటివేషన్ లేకపోవడం, ఎందుకంటే వీళ్ళు పెద్ద ఓట్ బ్యాంక్గా లేరు కాబట్టి. సెకండ్ థింగ్, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫారెస్ట్ అఫీషియల్స్కి కానీ గ్రామ సభ అఫీషియల్స్కి కానీ సరైనటువంటి అవేర్నెస్ లేకపోవడం. మరి వే ఫార్వర్డ్ ముందు ఏం చేయాలి? ఫస్ట్ వన్, ట్రైబల్ పీపుల్కి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏందో వాళ్ళకి అవేర్నెస్ చేయించాలి. దాంతోపాటు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి గవర్నమెంట్ అఫీషియల్స్కి.
దాంతోపాటు గ్రామ సభకి అవైలబుల్గా ఫారెస్ట్ మ్యాప్స్ కానీ ఫారెస్ట్ డాక్యుమెంట్స్ కానీ ఇవి అవైలబుల్గా ఉండాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్, డ్రాఫ్ట్ రూల్స్ అండర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ రిలీజ్డ్. అసలు దేనికి సంబంధించిందంటే ఇది ఈ యొక్క లేబర్ కార్మికులకు సంబంధించింది. మీరు కోవిడ్ టైంలో చూసినట్టయితే కనుక ఈ మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించినటువంటి ప్రాబ్లం ఈ యొక్క కోవిడ్ అనేది చాలా క్లియర్గా మనకు చెప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో మైగ్రెంట్ లేబర్ వాళ్ళు మైగ్రేట్ అయినటువంటి స్టేట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మరి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ పాయింట్ ఆఫ్ డైరెక్షన్లో మనం అసలు మైగ్రెంట్ లేబర్కి ఎలాంటి సేఫ్ గార్డ్స్ తీసుకురావచ్చు, ఎలాంటి రక్షణలు తీసుకురావచ్చు అని ఒక సోషల్ సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి సామాజిక భద్రతను ఇస్తూ ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ రూల్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది, దాంతోపాటు ద హిందూలో కూడా కవర్ అయింది ఈరోజు. సో ఫస్ట్ వన్ నోట్స్, మనం డైరెక్ట్గా నోట్స్ చెక్ చేస్తే కనుక ఇది ఏ మినిస్ట్రీకి సంబంధించింది? ద యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ సంబంధించింది. వీళ్ళు ఏ కోడ్ సంబంధించి రూల్స్ వీళ్ళు నోటిఫై చేశారు? కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 దీనికి సంబంధించి రూల్స్ నోటిఫై చేయడం జరిగింది. మనకైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక గవర్నమెంట్కి ఆబ్జెక్షన్స్ పంపించవచ్చు. ఎన్ని డేస్లో పంపించాలి ఆబ్జెక్షన్స్? 45 డేస్లో ఆబ్జెక్షన్స్ పంపించాలి. గవర్నమెంట్ ఈ ఆబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసి ఏవైనా ఆబ్జెక్షన్స్ రీజనబుల్గా ఉన్నాయనిపిస్తే కనుక గవర్నమెంట్ ఈ యొక్క కోడ్లో ఏమైనా చేంజెస్ తీసుకురావచ్చు. అదర్వైజ్ యాజ్ టీజ్గా వాటిని నోటిఫై చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అంటే నిబంధనలు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ యొక్క అనార్గనైజ్డ్ వర్కర్స్ అంటే అసంఘటిత కార్మికులు, అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అనార్గనైజ్డ్ వర్కర్స్ కానీ లేదా గిగ్ వర్కర్స్ అంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అయిపోయి వర్క్ చేసి మళ్ళీ మనం లాగౌట్ అవ్వచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఓలా, ఊబర్ ఇలాంటి వాటిల్లో, జొమాటో ఇలాంటి వాటిలో ఉంటారు కదా, వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు అనమాట. వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వచ్చు ఆధార్ను ఉపయోగించుకొని. దానివల్ల గవర్నమెంట్కు ఐడియా ఉంటుందన్నమాట ఇలాంటి వర్కర్స్ ఎంతమంది ఉన్నారని. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వడానికి సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఆధార్ కార్డుతో వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే కనుక బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వేరే స్టేట్ నుంచి వచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా నుండి తెలంగాణకు వచ్చారనుకోండి, వాళ్ళకు తెలంగాణలో వర్కర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో అవి అన్నీ కూడా ఒడిస్సా నుండి తెలంగాణకు వచ్చినటువంటి వర్కర్స్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ అని ఉంటుంది. ఆ వెల్ఫేర్ బోర్డ్ అనేది ఈ వర్కర్స్కి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అందజేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ వెల్ఫేర్ ఇవ్వాలంటే కనుక బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఉంది కదా, దీనికి మనీ ఎలా కావాలి? మనీ ఎలా కావాలంటే ఈ యొక్క బిల్డింగ్ వర్కర్స్ కోసం స్పెషల్గా ఒక బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సెస్ని ఈ రూల్స్ అనేవి ప్రపోజ్ చేసాయి. మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను ట్యాక్స్కి సెస్కి డిఫరెన్స్ ఏందని. ట్యాక్స్ అనేది జనరల్ అనమాట, అంటే ట్యాక్స్ త్రూ ఏదైనా మనీ కలెక్ట్ చేసింది కూడా జనరల్ పర్పస్ దేనికైనా వాడుకోవచ్చు. వేరాజ్ సెస్ కోసం ఏదైనా మనీ కలెక్ట్ చేసినట్టయితే కనుక ఆ మనీని ఏ పర్పస్ కోసం కలెక్ట్ చేస్తున్నామో ఆ పర్పస్ కోసం మాత్రమే వాడాలి. దాన్ని మనం సెస్ అంటారనమాట. సో ఈ యొక్క ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఈ వర్కర్స్ని ఎవరైతే పనిలో పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా సెస్ని కట్టాల్సి ఉంటుంది. ఎవరికి కట్టాలి? ఈ యొక్క పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి కట్టాలి. ఒకవేళ ఎవరైనా కట్టడం లేట్ అయితే కనుక ఇదివరకు ఒక 2% ఇంట్రెస్ట్తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉండేది. ఇప్పుడు 2% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 1%కి తగ్గించారు ఒకవేళ డిలే పేమెంట్ మీద. ఇది ఒకటి మీకు అర్థం కావాలి. సో ఓవరాల్గా వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎవరైతే కనుక ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ అసంఘటిత రంగంలో కార్మికులు ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికని ఈ పోర్టల్ని టేకప్ చేయడం జరిగింది. ఈ పోర్టల్లో దేని బేస్తో రిజిస్టర్ అవ్వచ్చు? ఆధార్ బేస్డ్తో రిజిస్టర్ అవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరింత మందికి యూఏఈ గోల్డెన్ వీసాలు, యూఏఈ టు వైడెన్ గోల్డెన్ వీసాస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది.
అండ్ అట్ ద సేమ్ టైం ఇది మీకు హిందూలో కూడా వచ్చింది స్టూడెంట్స్, ద హిందూలో కూడా కవర్ అయింది. అసలు ఏంటిది? ఇది మనకి జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మన జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి నోట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గా నోట్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ కంట్రీకి సంబంధించింది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మీరు యుఏఈ పేరు వినుంటారు. రీసెంట్గా ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా యుఏఈలోనే కండక్ట్ అయింది. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, యుఏఈ వాళ్ళు రీసెంట్గా మార్స్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ మార్స్ మిషన్ పేరేంటి? వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద మార్స్ మిషన్ లాంచ్డ్ బై యుఏఈ? సో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి యుఏఈ వాళ్ళు ఈ యొక్క గోల్డెన్ వీసా సిస్టమ్ని ఎక్కువ మందికి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఈ గోల్డెన్ వీసా అనేది ఎన్ని ఇయర్స్ పర్మిషన్ ఉంటుంది? 10 years పర్మిషన్ ఇస్తారు యుఏఈ వాళ్ళు. 10 years పర్మిషన్ ఉంటుంది. ఈ గోల్డెన్ వీసా ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఫీచర్స్ ఎంతో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరికి ఇస్తారంటే ఎక్సెప్షనల్ టాలెంట్ ఉన్న డాక్టర్స్కి కానీ, ఇంజనీర్స్, సైంటిస్ట్, స్టూడెంట్స్, ఆర్టిస్ట్, అలానే ఎవరైతే కనుక యుఏఈలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తారో ఇన్వెస్టర్స్, వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ఈ వీసా ప్రోగ్రామే గోల్డెన్ వీసా ప్రోగ్రామ్. ఓకే, ఇందులో ఉన్నటువంటి కేటగిరీస్ జనరల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే కనుక యుఏఈలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి 10 years వీసా ఇస్తారు. అదే యుఏఈలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 5 years వీసా ఉంటుంది. అండ్ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years వీసా ప్రోగ్రామ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. అలానే ఏ కంట్రీ నుంచి వచ్చే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్కి 5 years వీసా ఉంటుంది. ఈ కేటగిరీస్ వీసా అన్నీ కూడా అవి ఎక్స్పైరీ అయిన తర్వాత వాటిని రెన్యూ చేసే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్లో ఈ యొక్క పర్మనెంట్ రెసిడెన్షిప్ అంటే లైక్ అక్కడ సిటిజన్షిప్ రావడం అనేది చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ అనమాట. మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంది ఇండియాకి? ఆబ్వియస్గా ఎవరైతే కనుక యుఏఈలో ఉన్నటువంటి ఫారిన్ పాపులేషన్లో ఇండియన్సే ఎక్కువ మంది ఉన్నారు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క యుఏఈలో 30% ఆఫ్ ద పాపులేషన్ ఇండియన్సే ఉన్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క యుఏఈలో ఎంతమంది అయితే ఉన్నారో అందులో అబౌట్ 10% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, అంటే యుఏఈలో 100 మంది ఇండియన్స్ ఉంటే అందులో 10 members ఇండియన్స్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. దీనివల్ల యుఏఈ గవర్నమెంట్ యొక్క రూల్స్ అనేవి ఇండియన్ ఫ్యామిలీస్ పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు ఇండియాకి పంపించేటటువంటి మనీ పైన అంటే లైక్ సో రెమిటెన్సెస్ అంటారు వాటిపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా యుఏఈకి సంబంధించినటువంటి గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ అనే దాని గురించి మనం చూడవచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే, అరుణాచల్ రికార్డ్స్ బెస్ట్ సెక్స్ రేషియో, మణిపూర్ ద వర్స్ట్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో అండ్ ద హిందూలో వచ్చింది స్టూడెంట్స్. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ క్లిప్పింగ్ ఇక్కడ సో నేను మీకు డిస్ప్లేలో ఇక్కడ ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. సో బట్ ఎనీహౌ ఏ ఆర్టికల్ అయినా కూడా చూడండి ఒకసారి. దేని గురించి చెప్తున్నారు? ఇది సెక్స్ రేషియో గురించి చెప్తున్నారు. ఇది మనకి జిఎస్ పేపర్ 2 యూపీఎస్సీలో ఏదైతే ఉందో అది మనకి సోషల్ ఇష్యూస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషల్ ఇష్యూస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది మనకి ఈ రిపోర్ట్ పేరు ఏంటంటే, ఒకసారి రిపోర్ట్ పేరు చూద్దాం. రిపోర్ట్ పేరు ఏంటంటే వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఈ రిపోర్ట్ పేరు అన్నమాట. ఓకే, ఈ రిపోర్ట్ దేని గురించి చెప్తుందంటే ఇండియాలోని మేజర్ స్టేట్లో సెక్స్ రేషియో ఎలా ఉంది, ఈ ట్రెండ్ ఎలా ఉంది అని చెప్తుంది అనమాట. సో సెక్స్ రేషియో అనేది ఏంటంటే బేసికల్లీ నెంబర్ ఆఫ్ ఫీమేల్ బోర్న్ ఫర్ 1000 మేల్, నెంబర్ ఆఫ్ ఫీమేల్ బోర్న్ ఫర్ 1000 మేల్స్. దీన్ని మనం సెక్స్ రేషియో అంటారు అనమాట. బేసికల్లీ అసలు ఫీమేల్ పైన ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది, దాంతోపాటు అసలు సోషల్ చేంజ్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నిటిని మనం ఒక ఎస్టిమేషన్లోకి రావడానికి ఈ సెక్స్ రేషియో అనేది కూడా ఒక పారామీటర్ అని చెప్పొచ్చు అనమాట. అందుకోసమే సెక్స్ రేషియోని ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా వన్ ఆఫ్ ద పారామీటర్గా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఎ గుడ్ సెక్స్ రేషియో ఇండికేట్స్ ద ఎంపవర్డ్ సొసైటీ. ఒక మంచి సెక్స్ రేషియో అనేది ఆ సొసైటీ అనేది చాలా ఎంపవర్డ్గా ఉంది అన్న మెసేజ్ని మనకి కన్వే చేస్తుంది. సో మరి రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. స్టేట్ వైజ్ డేటాలో అరుణాచల్ ప్రదేశ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సెక్స్ రేషియోలో చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 1000 మేల్స్కి 1084 ఫీమేల్స్ ఉన్నారు.
దెన్ నాగాలాండ్, మిజోరాం, కేరళ. పెద్ద స్టేట్లలోనైతే కనుక కేరళ మంచిగా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. కేరళ అండ్ కర్ణాటక. వర్స్ట్గా పర్ఫామ్ చేస్తుంది ఏంటంటే మణిపూర్, లక్షద్వీప్, డామన్ డయ్యూ, పంజాబ్ అండ్ గుజరాత్. ఇవి వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్నటువంటి స్టేట్స్. ఢిల్లీ సెక్స్ రేషియో ఎంత? నేషనల్ క్యాపిటల్ 929. హర్యానా 914. జనరల్గా ఇదివరకు హర్యానాలో సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుండే, ఎందుకంటే డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుండే హర్యానాలో. ఈవెన్ మనకి ఒక మూవీ కూడా రావడం జరిగింది, లైక్ వాళ్ళు రెజ్లింగ్ బేస్డ్ మూవీ, నాకు అంత గుర్తులేదు, ఐడియా లేదు, బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బయోపిక్ మూవీ. సో ఓవరాల్గా సో ఇంక ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే రిజిస్టర్డ్ బర్త్ అంటే పుట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, రిజిస్టర్డ్ బర్త్ అనేవి సో 2.21 crores ఉండే ఇదివరకు. ఆ 2.21 crores నుంచి ఇప్పుడు 2.33 crores పెరిగింది. అంటే ఈ యొక్క బర్త్ రిజిస్ట్రేషన్స్ అనేవి పెరిగినాయని మనం చెప్పొచ్చు. ఇది ఈ న్యూస్కి సంబంధించిన స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏదంటే QRSAM మిసైల్ని మనం లాంచ్ చేయడం జరిగింది. QRSAM మిసైల్ని మనం లాంచ్ చేయడం జరిగింది. QRSAM అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంది అంటే భూమిపై నుండి ఆకాశంలోకి ఈ మిసైల్ని మనం లాంచ్ చేస్తామన్నమాట. దీన్ని మనం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటాం. మరి ఇది మనకి GS పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో SNT సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరొకసారి ఇది చెక్ చేద్దాం స్టూడెంట్స్. దీన్ని మనం ఫస్ట్ దీన్ని డెవలప్ చేసింది కానీ దీన్ని టెస్ట్ చేసింది ఎవరంటే DRDO వాళ్ళు టెస్ట్ చేశారు. ఇది ఏ కేటగిరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సర్ఫేస్ టు ఎయిర్ కేటగిరీ. దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారు? చాందీపూర్లో, ఒడిశాలోని చాందీపూర్లో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ 2-3 monthsలో DRDO డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ని టెస్ట్ చేసింది. అందులో ఇది వన్ ఆఫ్ ద మిసైల్. దాని తర్వాత దీన్ని డిజైన్ చేసింది ఎవరని చెప్పాను? DRDO డిజైన్ చేసింది అని చెప్పాను. ఇది బేసికల్లీ ఏంటంటే ఈ మిసైల్ మెయిన్ పర్పస్ ఏంటంటే మన యొక్క ఆర్మీ వెహికల్స్ మూవ్ అవుతుంటాయి కదా, లైక్ ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగింది కదా ఆర్మీ కాన్వాయ్ పైన. ఈ ఆర్మీ వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు ఈ మూమెంట్కి ఇలా మూవ్ అవుతున్న వాటికి వీటితో పాటు ఈ మిసైల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కూడా మూవ్ అవుతుంటుంది వీటితో పాటు, వాటికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి సో దీన్ని వాడుతుంటారు. అంటే వీటిపైన ఎలా ఏరియల్ అటాక్స్ అంటే ఆకాశం నుండి వీళ్ళపైన ఎలాంటి అటాక్ జరగకుండా ఈ ప్రొటెక్షన్ కోసం ఈ మిసైల్ సిస్టమ్ని వాడుతుంటారు స్టూడెంట్స్. ఇది ఈ మిసైల్ సిస్టమ్ని మొబైల్ అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు. ఈ మిసైల్ యొక్క రేంజ్ ఎంత అంటే 25 to 30 kilometers. 25 to 30 kilometers ఇస్ ద రేంజ్ ఆఫ్ దిస్ మిసైల్ సిస్టమ్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే కనుక ఈ 7 న్యూస్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎడిటోరియల్స్ 2 ఉన్నాయి, అవి నేను రేపు డిస్కస్ చేస్తాను, రేపు అనాలిసిస్లో. ఈరోజు ఈనాడులో 2 ఎడిటోరియల్స్ వచ్చాయి. వీడియో లెంత్ పెద్దగా అవుతుందని చెప్పేసి నేను ఇంక్లూడ్ చేయలేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.